హరే కృష్ణ. సో మీ అందరికీ తెలుసు, ఈ రోజు మనం దామోదర మాసంలో చివరి రోజులో ఉన్నాం. కార్తీక పౌర్ణమి, అలాగే భీష్మ పంచక 5వ రోజు. సో ఎవరైతే ఈ రోజు భీష్మ పంచక చేస్తున్నారో వారందరూ కూడా ఈ రోజు చంద్ర ఉదయం అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రెయిన్ ప్రసాదంతో వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. అలాగే ఈ రోజు ఏమిటి, తులసి శాలిగ్రామ వివాహ ఉత్సవం అనేది చక్కగా జరపబడుతుంది. సో మనం ఈ యొక్క తులసి శాలిగ్రామ వివాహం ఈ విధంగా ఆరంభించబడింది, అసలు ఏమిటి, తులసి మాత యొక్క ప్రాముఖ్యం ఏమిటి అన్న విషయాలు మనం ఈరోజు చక్కగా తెలుసుకుందాం. ఆ తులసి మాతని చక్కగా ఈరోజు మనం గ్లోరిఫై చేసుకునే అద్భుతమైన అవకాశం మనందరికీ కల్పించబడింది. రైట్. సో మనందరికీ తెలుసు, మన యొక్క సాంప్రదాయంలో మనం ఎలా వెళ్తాం, దాస దాసాను దాస కదండి. మనం కృష్ణ భగవాను మన నామంలో కూడా, మన తిలక్లో కూడా తులసి మాత ఉంటారు, మీ అందరికీ తెలుసు కదండి. మన తులసి ద్వారా స్వామి యొక్క పాద పద్మాన్ని చేరే ప్రయత్నం చేస్తున్నాం కదండి మన సాంప్రదాయంలో. అలాగే తులసి కంటిమాల కదండి, తులసితో మనం జపం చేస్తున్నాం, తులసిని సాక్షి మాత కింద మనం పెట్టుకుంటున్నాం సాక్షి మాలలో కూడా. సో ఈ యొక్క తులసి మాత యొక్క ఆకు లేకుండా మన భగవంతుడు మనం సమర్పించినది ఏ భోగ కూడా తీసుకోడు ఆయన. అలాగే ఎప్పుడు కూడా ఆయన పాద పద్మాలకు ఎప్పుడు కూడా తులసి అలదబడి ఉంటుంది. అలాగే ఆయన ఎప్పుడు కూడా తులసి గార్లెండ్స్ వేసుకునే ఉంటారు. శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది, వైకుంఠ ధామంలో ఎన్నెన్నో అద్భుతమైన దేవతా వృక్షాలు, మాలతి, కుందర, పారిజాత, పద్మ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే తులసి వస్తుందో వాళ్ళందరూ తులసి మహారాణి గ్లోరిఫై చేస్తారంట. ఓ తులసి మహారాణి, నువ్వు లేకుండా స్వామికి ఇటువంటి విధంగా ప్రీతికరంగా ఉండదని చెప్పి వాళ్ళందరూ కూడా తులసి మాతని గ్లోరిఫై చేస్తారంట కదండి. అది తులసి మాత యొక్క అద్భుతమైన ప్రాముఖ్యత. అంతేకాదు, లక్ష్మీదేవి కూడా అనుకుంటూ ఉంటారంట, అప్పుడప్పుడు అసూయ పడుతూ ఉంటారంట, నేనైనా ఎప్పుడైనా నా భక్తుల్ని ఆశీర్వదించడం కోసం ఈ స్వామి యొక్క పాద పద్మాలు విడిచిపెట్టాల్సి వస్తుంది, కానీ ఈ తులసి ఎప్పుడు కూడా స్వామి యొక్క పాదాలని ఆశ్రయించే ఉంటుంది అని చెప్పి లక్ష్మీదేవి కూడా అనుకుంటుంటారని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. అది తులసిదేవి యొక్క ప్రత్యేకత. ఆవిడ భగవంతుని యొక్క అద్భుతమైన గొప్ప భక్తురాలే కాకుండా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్. ఆవిడ కూడా ఆవిడ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్ అన్నమాట, పార్శ్వధురాలు ఆవిడ కూడా కదండి. సో ఎప్పుడు కూడా శ్రీమతి రాధారాణి మరియు కృష్ణ భగవాన్ యొక్క యుగల జోడి, వీళ్ళిద్దరి యొక్క అద్భుతమైన లీలలన్నీ కూడా ప్లాన్ చేసేది ఎవరంటే శ్రీమతి వృందాదేవి కదండి. శ్రీమతి వృందాదేవి రాధాకృష్ణుల యొక్క లీలలు ఏ విధంగా జరగాలి, ఎటువంటి వాతావరణం జరగాలి, ఎటువంటి చెట్లు ఉండాలి, ఎటువంటి గాలి వీయాలి, ఎటువంటి పువ్వులు ఉండాలి, వాతావరణం ఎటువంటి విధంగా ఉండాలి, ఎంత ఎండ, ఇంత చలి, ఇంత ఆహ్లాదకరం, ఇలా పక్షులు కూస్తూ ఉండాలి, నదీ ప్రవాహం ఇలా ఉండాలి కదండి, గాలి ఈ విధంగా వీయాలి, మొత్తం అంతా కూడా ఆర్గనైజర్ ప్లాన్ చేసేది ఎవరు, శ్రీమతి వృందాదేవి, తులసీదేవి కదండి. సో అందుకని ఏమంటారు మనకి, గోపాల తపని ఉపనిషత్తు, గోపాల గౌతమీయ తంత్ర ఉపనిషత్తు, అలాగే హరిభక్త విలాస్లో కూడా చెప్పబడింది ఏమని, తులసీదళ మాత్రేన జలస్య చులుకేనువా విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్తవత్సలః. కేవలం ఏమిటంట, ఎవరైతే ఒక తులసి లీఫ్ ఆఫర్ చేసి ఒక గుప్పెడు నీళ్ళు ఎవరైతే ఆయనకి సమర్పిస్తారో గంగా నీరు, ఆయన వాళ్ళకి అమ్మేసుకుంటాడంట, తనని అమ్మేసుకుంటాడంట. సో అది తులసి యొక్క ప్రాముఖ్యత. మనం చూసాం ఎన్నెన్నో అద్భుతమైన ఆ లీలలన్నీ జరిగాయి. అద్వైతాచార్య ప్రతిరోజు శాలిగ్రామంకి తులసి మరియు గంగాజలం సమర్పిస్తూ ప్రార్థించారు, ఎవరిని, చైతన్య మహాప్రభుని ఆవిర్భవించమని, నామ సంకీర్తన యుగ ధర్మాన్ని నెలకొల్పమని కదండి. అలాగే హరిదాస్ ఠాకూర్ గారు ఎప్పుడు కూడా నిత్యం తులసి సేవ, నామ సంకీర్తన చేయటం కారణంగా ఎవరైతే రామచంద్ర ఖాన్ ఒక వేశ్యని పంపించడం జరుగుతుంది, ఆ వేశ్య కూడా గొప్ప భక్తురాలు అవుతుంది. మళ్ళీ హరిదాస్ ఠాకూర్ ఏం చెప్తారు, నిత్యం నువ్వు తులసి సేవ, నామ సంకీర్తన చెయ్యి, ఆ విధంగా వేశ్య కూడా గొప్ప భక్తురాలు అయిపోతుంది కదండి. ఇది తులసి యొక్క మహత్యం. నిన్న మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే నిన్న కాదు మొన్న మనం చెప్పుకున్నాం, దశరథ మహారాజు యొక్క ప్రీవియస్ ధర్మదత్త బ్రాహ్మణుడు కూడా తన చేతిలో ఉన్న నీరు తులసి టచ్ అవటం కారణంగా ఒక రాక్షసి ఎలా అయింది, ఒక మళ్ళీ ఆధ్యాత్మిక రూపాన్ని తీసుకుని ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగింది కదండి. అలాగే కార్తీక మాస వ్రత మహిమ కారణంగా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మనం చూసాం. ఈ యొక్క శాలిగ్రామ గురించి, తులసీదేవి గురించి, మన గోపాల భట్ట గోస్వామి తన దగ్గర అన్ని శాలిగ్రామములు ఉంటే ప్రార్థిస్తాడు నరసింహ చతుర్దశి రోజున,
సో తెల్లారే వాడికి ఏమవుతుంది ఆయన అందులో ఒక శాలిగ్రామం రాధా రమణుడి కింద అవటం జరుగుతుంది. సో ఇప్పటికీ మనకు వృందావనంలో రాధా రమణ్ యొక్క డీటీ వెనకాల అది శాలిగ్రామం నుంచి వచ్చినట్టుగా ఆ యొక్క వీపు భాగం అంతా అలాగే ఉంటుందన్నమాట కదండి. సో ఇంకా అంతే కాకుండా మనం చూసాం ఉడిపి కృష్ణ కూడా ఈ యొక్క శాలిగ్రామాలతోనే తయారు చేయటం జరిగింది కదండి. విశ్వకర్మ తయారు చేస్తారు. అలాగే మనకి అనంత పద్మనాభ స్వామికి కూడా 1200 శాలిగ్రామాలతో తయారు చేసిన అద్భుతమైన అర్చామూర్తి ఆయన కదండి. సో ఈ విధంగా మనకి తులసి మరియు శాలిగ్రామ యొక్క మహిమ మనం ప్రతి నిత్యం కూడా చూస్తూనే ఉంటాం. సో మరి వాళ్ళ యొక్క వివాహం ఏ విధంగా జరిగింది కదండి. మనం అర్థం చేసుకుందాం. తులసి మాతని మనం ఏ రూపంలో చేసినా అది చాలా పవిత్రమైనది. అది ఎండిపోయిన తులసి సమర్పించినా స్వామి స్వీకరిస్తాడు కదండి. సో మనం ఎవరైతే చనిపోయే ముందు వాళ్ళకి తులసి నీళ్ళు నోట్లో పోసినా వాళ్ళ యొక్క పాప ఫలితాలన్నీ కూడా విముక్తి చెందుతారు అని అంటారు కదండి. సో అటువంటి తులసీదేవి గురించి మనం చక్కగా చర్చించుకుందాం. సో మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ యొక్క వృత్తాంతం అంతా ఇవ్వబడింది. తులసి మాత ఏ విధంగా ఆవిర్భవించారు, అంతకు ముందు ఆవిడ ఏమిటి, ఆ ఏ విధంగా ఆయన ఈ యొక్క శాలిగ్రామ నారాయణ్ని ఏ విధంగా వివాహం చేసుకున్నారు, ఇవన్నీ వివరాలు మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చక్కగా వివరించబడ్డాయి. ఒకసారి ఒక రాజుగారు ఉన్నారంట, కేదర అని ఒక రాజుగారు ఉన్నారంట. సో ఆయన చాలా ఆ అద్భుతమైన వ్యక్తి, చాలా పుణ్యాత్ముడు. అంతేకాకుండా భగవంతుని యొక్క భక్తుడైన 60,000 సంవత్సరములు తపస్సు చేస్తాడు. అప్పుడు స్వామి సంతృప్తి పడి అడుగుతారు, ఏం కావాలయ్యా నీకు? ఇప్పుడు ఆ కేదర అడుగుతాడు, స్వామి నాకు ఒక అద్భుతమైన బాలిక కావాలి, అది కూడా నీ యొక్క గొప్ప భక్తురాలు అవ్వాలి కదండి. అప్పుడు ఈ వృందాదేవి ఆ కేదర రాజుకి పుత్రిక కింద జన్మించడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆవిడ కూడా 60,000 సంవత్సరాలు తపస్సు ఆచరిస్తుంది. ఆ ప్రదేశమే వృందావనం కింద పేరు ప్రఖ్యాతి కలుగుతుందని చెప్పి స్వామి ఆశీర్వదించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆవిడ కూడా 60,000 సంవత్సరాలు తపస్సు ఆచరించిన తర్వాత స్వామి ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే ఆవిడ ఏమంటుంది, నేను గోలోక వృందావనంలో ఎప్పటికీ కూడా మీ యొక్క నిత్య సహచరుని కింద ఉండాలి అని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు స్వామి ఆవిడ్ని తీసుకుని వెళ్ళటమే కాకుండా, ఇంత అద్భుతంగా ఈ వనాన్నంతా కూడా నీ యొక్క ఘోరమైన తపస్సుతో పవిత్రీకరణ చేశావు కాబట్టి ఈ వనానికి నీ పేరు వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటి వృందావనం అని రావటం జరుగుతుంది. సో ఈ విధంగా ఆవిడ నిత్య సహచరుని కింద ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ రాధాకృష్ణుల లీలలన్నీ కూడా ఆవిడే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆవిడే ప్లాన్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాలు ఆవిడ సహకరిస్తూ ఉంటారు కదండి. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క రాసలీల నృత్యం అనేది జరుగుతున్నప్పుడు ఒకసారి వృందాదేవి స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని దర్శిస్తూ ఆవిడ మూర్ఛ కలిగి పడిపోవటం జరుగుతుంది. అప్పుడు స్వామి వెంటనే ఆవిడ్ని లేపుతారు, ఆవిడ్ని ఒళ్ళోకి తీసుకోవటం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది శ్రీమతి రాధారాణి, ఆ యాక్చువల్ గా శపించటం అంటే శపించడం కదా, ఒక వరం అనే అనుకోవాలి. అప్పుడు ఆవిడ ఏమంటుంది, నువ్వు భౌతిక ప్రపంచానికి వెళ్ళాల్సి ఉంటుంది అని ఆవిడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఒక వరం ఇస్తారు ఈ వృందాదేవికి. ఏమిటంటే, నువ్వు తప్పకుండా మళ్ళీ నన్ను చతుర్భుజ రూపంలో భర్త కింద పొందుతావు. ఏదైతే ఇప్పుడు శ్రీమతి రాధారాణి నీకు చెప్పారో అది నీ యొక్క మంచి కోసమే. ఎందుకంటే భగవంతుని యొక్క అద్భుతమైన లీలలు జరగడానికి కొన్ని కొన్ని విషయాలు అలా జరుగుతూ ఉంటాయి. అవి మనకు అర్థం కాదు, అందులో అంతరార్యాలు కదండి. సో ఇదంతా కూడా భగవంతుని యొక్క అద్భుత లీల రచన అన్నమాట. సో ఆ విధంగా ఆవిడకి చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆవిడ భూలోకంలో ఆవిర్భవించడం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ వృత్తాంతాన్ని అంతటిని ఎవరు చెప్తారు? స్వయంగా కృష్ణ భగవానుడు నారాయణుడు నారద మునికి చెప్పడం జరుగుతుంది. ఒకసారి నారద ముని అడుగుతారు, ఏమయ్యా నీకు తులసి అంటే ఎందుకు అంత ఇష్టం కదండి, తులసి అంటే నీకు ఎందుకు అంత ఇష్టం, అలాగే ఆవిడతో నీకు శాలిగ్రాముడితో ఎప్పుడు నీకు వివాహం జరిగింది, అసలు అంత ప్రీతికరంగా తులసి నీకు ఎందుకు అయింది, ఆ వివరాలను నాకు చెప్పండి అంటే అప్పుడు స్వయంగా ఈ యొక్క నారాయణ ఋషి నారద మునికి చెప్పడం జరుగుతుంది. ఏమవుతుందంటే, ఒకసారి ఈ యొక్క మను దక్ష సావర్ణి అని ఒక రాజు ఉన్నాడంట. ఆయన పుత్రుడు ధర్మ సావర్ణి, ఆయన పుత్రుడు మళ్ళీ విష్ణు సావర్ణి, మళ్ళీ ఆ విష్ణు సావర్ణి యొక్క పుత్రుడు రాజ సావర్ణి. సో వీళ్ళందరూ కూడా కృష్ణ భగవాన్ అద్భుతమైన భక్తులు. వాళ్ళకి ఇప్పుడు రాజ సావర్ణికి ఒక పుత్రుడు పుడతాడు, వృషధ్వజ. ఈయన ఏంటంటే పరమ శివభక్తుడైన. సో శివభక్తుడు అవటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ తను ఏం చేసేవాడంటే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన అంతా కూడా ఆపేశాడనమాట. సో అంతేకాకుండా వేరే దేవీ దేవతల ఆరాధన అంతా ఆపేస్తూ ఉండేవాడు. సో క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాడు వేరే యొక్క దేవీ దేవతలను కూడా. సో ఈ విధంగా జరుగుతూ ఉంటే
ఒకసారి ఏమవుతుంది, సూర్య భగవానుడు శపిస్తారు ఎవరిని, ఈ యొక్క వృషధ్వజాన్ని. ఏమయ్యా, నువ్వు ఆరాధన చేసుకుంటే చేసుకో, మిగతా యొక్క దేవీ దేవతారాధన నువ్వు తప్పు పడుతున్నావు, ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఆపేసావు నీ రాజ్యంలో. సో అందుకని మీ రాజ్యంలో ఇంకా లక్ష్మి ఉండదు అని చెప్పి శపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వృషధ్వజ శివుణ్ణి ఎంత బాగా ఆరాధిస్తారంటే, పరమశివుడు వచ్చి ఆయనతో నివాసం ఉండేంతగా ఆరాధన చేస్తూ ఉంటాడు. సో అప్పుడు వెంటనే వెళ్ళి వృషధ్వజ పరమశివుడు చెప్తారు, ఈ విధంగా సూర్యుడు నన్ను శపించాడు అంటే, అప్పుడు వెంటనే శివుడు తన త్రిశూలం పట్టుకుని ఈ యొక్క సూర్య భగవాన్ దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. సూర్య భగవానుడు భయపడి వాళ్ళ నాన్నగారైన కశ్యప ముని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ కశ్యపుడు, సూర్యుడు వెళ్ళి కలిపి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సో మళ్ళీ బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క శివుడి యొక్క తాపాన్ని ఎవరు తట్టుకోలేరు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి నారాయణ్ని వైకుంఠ ధామానికి పరిగెత్తి పరిగెత్తి వెళ్తారనమాట. వెళ్ళి నారాయణుడికి చెప్తారు, నారాయణ ఈ విధంగా జరిగింది, మరి శివుడు మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారంటే మీరేమి కంగారు పడవద్దు, ఇది ఏంటి వైకుంఠ వెగతాకుంట, ఇక్కడ ఎటువంటి యాంగ్జైటీ సమస్యలనే ఉండవు, చక్కగా మీరు ఇక్కడ ఉండవచ్చు, నేను మాట్లాడతాను. అప్పుడు పరమశివుడు కూడా అక్కడికి రావటం జరుగుతుంది. ఇప్పుడు పరమశివుడు కూడా స్వామికి నమస్కారాన్ని సమర్పించిన తర్వాత అప్పుడు చెప్తారు, నారాయణుడు చెప్తారు, పరమశివ నువ్వు మంగళకరుడివి, నువ్వు ఎలా ఉన్నావు అని అడగటం కూడా అంత సమంజసం కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటావో అది మంగళకరం ప్రదేశం అంతా కూడా. ఏమయ్యా ఎందుకు వచ్చావు, ఏం సంగతి అని అడిగితే అప్పుడు చెప్తారనమాట, ఈ యొక్క సూర్యుడు నా భక్తుణ్ణి శపించాడు లక్ష్మి లేకుండా ఉండాలని. అంటే అప్పుడు చెప్తాడు, అయ్యయ్యో మీరు ఇప్పుడు వచ్చిన యొక్క ధామంలో ఇంత సమయం గడిపారు కదా, ఈ యొక్క సమయంలోనే, ఈ యొక్క మూమెంట్ లోనే ఏం జరిగింది, ఈ యొక్క భూలోకంలో ఆల్రెడీ 21 జనరేషన్స్ గడిచిపోయాయి. నువ్వు ఎవరి గురించి అయితే బాధపడితే నా దగ్గరికి వచ్చావు, వృషధ్వజ నీ భక్తుడు ఎప్పుడో చనిపోయాడు కూడా. 21 జనరేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు నీ జనరేషన్స్ లో, నీ యొక్క తరతరాల్లో ఇప్పుడు కుశధ్వజ, ధర్మధ్వజ పరిపాలిస్తున్నారు. నువ్వేం కంగారు పడవద్దు, వాళ్ళిద్దరు కూడా నా భక్తులే. వాళ్ళిద్దరు ఇప్పుడు లక్ష్మీనారాయణ మమ్మల్ని ఇద్దరిని ఆరాధన చేస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి మళ్ళీ లక్ష్మి యొక్క వరప్రసాదం అనేది కలుగుతుంది, నువ్వేమి భయపడవద్దు, నువ్వు వెళ్ళవచ్చు, నీ భక్తుడు యొక్క వంశం బాగుంది ఇప్పుడు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కుశధ్వజ, ధర్మధ్వజ కూడా బాగా వర్షిప్ చేస్తారు, ఆరాధన చేస్తారు. వాళ్ళ వంశంలో అంతకు ముందు లక్ష్మీదేవి పట్ల ఇలా అపరాధం జరిగిందని తెలిసి వాళ్ళు లక్ష్మీదేవిని చాలా ప్రార్థిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమైతే అప్పుడు చెప్తారు, మీరు మళ్ళీ మా యొక్క రాజ్యంలో అడుగు పెట్టండి కదండి. అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ ఈ యొక్క ధర్మధ్వజ యొక్క పత్ని అయిన మాధవి యొక్క గర్భంలో ఆవిర్భవించడానికి మళ్ళీ ఆవిడ అంగీకరించడం జరుగుతుంది. ఆవిడ ఎవరు, మళ్ళీ వృందాదేవి కదండి. ఆవిడ మళ్ళీ ఈ విధంగా భౌతిక ప్రపంచానికి రావటం జరుగుతుంది. సో ఆవిడ పుట్టిన వెంటనే ఎంతో అందంగా ఉంటారంట. ఆవిడ యొక్క అందం దేంతో తోచడానికి సమంగా లేదంట, అతుల్యం. అందుకని ఆవిడ తులసి. తులసి అంటే దేంతో కూడా సమంగా తోచలేం, అంత అద్భుతమైన సౌందర్య రాశి ఆవిడ. గొప్ప భక్తురాలు ఆవిడ, భగవంతునికి గొప్ప భక్తురాలు. లక్ష్మీదేవి యొక్క అంశ, శ్రీమతి రాధారాణి యొక్క పార్షదురాలు ఆవిడ కదా, నిత్య పార్షదురాలు ఆవిడ. సో అప్పుడైతే ఈ యొక్క వృందాదేవి ఆవిర్భవిస్తుందో, అందుకనే అందరూ కూడా అప్పుడున్న సాధువులందరూ ఏం పేరు పెడతారు, తులసి. అతుల్యమైనది, తూచలేం ఈవిడ్ని కదండి, అతుల్యమైనది తులసి అని పేరు పెట్టడం జరుగుతుంది. ఆవిడ కూడా వృందాదేవి, ఇవన్నీ కూడా పేర్లు అన్నమాట ఆవిడకి. ఆవిడకున్న 8 మొత్తం 108 పేర్లు ఉంటాయి అందులో. సారీ, 1008 పేర్లు ఉంటాయి. మళ్ళీ అందులో ముఖ్యమైన 108 అయితే అన్నిట్లో ముఖ్యమైన ఒక 8 పేర్లు అనమాట. అందులో ఏమిటి, వృందాదేవి, నందిని, తులసి కదండి. మళ్ళీ ఈ యొక్క ఏమిటి, విశ్వపావని, విశ్వపూజిత కదండి, పుష్పసార, కృష్ణ జీవని, అందులో ఒకటి తులసి కదండి, అతుల్యమైనది కదండి. సో ఈ విధంగా ఆవిడ ఎంతో అద్భుతంగా ఉంటారు. ఆవిడ యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆవిడ బద్రికాశ్రమానికి వెళ్ళిపోతారు. నేను గొప్ప తపస్సు చేయాలి, ఎందుకంటే ఆ విష్ణువునే నేను నా భర్త కింద పొందాలనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు కృష్ణ భగవాన్ చెప్తారు, వెళ్లే ముందు నువ్వు ఏం చెప్తారు ఆయన, నువ్వు ఈ యొక్క తులసి కింద మళ్ళీ నన్ను చతుర్భుజ నారాయణ్ణి భర్త కింద పొందుతామని చెప్పారు కదా. సో ఆ విధంగా ఆవిడ వెళ్ళటం జరుగుతుంది. అంతేకాకుండా ఈవిడికి ఏం జరిగింది, ఆవిడ ఎందుకు ఇక్కడికి రాబడింది, అవన్నీ విషయాలు కూడా ఆవిడ గుర్తుంటాయి కదండి. వీళ్ళందరూ కూడా పార్షదులు, భగవంతునికి నిత్య పార్షదులు. తులసీదేవి మనలాగా ఏదో కర్మ చేసి భౌతిక ప్రపంచానికి రాలేదండి కదండి. మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన స్వామి యొక్క చిత్శక్తి, స్వరూప శక్తి వీళ్ళంతా కూడా కదండి. ఎన్నెన్నో లీలలు చేయడానికి రావటం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తారు, 1,00,000 సంవత్సరంలో తపస్సు చేస్తారు. అందులో ఒక
20,000 సంవత్సరములు తపస్సు చేస్తారు. ఓన్లీ వాటరు, అలాగే ఫ్రూట్స్ అక్కడ దొరికే ఫ్రూట్స్ తీసుకొని ఉంటారు ఆవిడ. తర్వాత 30,000 సంవత్సరములు కేవలం డ్రై లీవ్స్ ఎండుటాకులు తిని ఆవిడ ఉంటారనమాట. తర్వాత 40,000 సంవత్సరాలు కేవలం గాలి తీసుకుని ఉంటారు. తర్వాత ఒక 10,000 సంవత్సరములు గాలి కూడా విడిచిపెట్టేసి ఒక కాలి మీద ఉండి ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తారు. ఇంకా ఏమని చెప్పబడింది బ్రహ్మ వైవర్త పురాణంలో, ఆవిడ వేసవి కాలంలో చుట్టూరు 4 వైపులా మంట పెట్టుకుని మధ్యలో ఉండి తపస్సు చేసింది. అంటే ఎంత ఘోరమైన తపస్సు అండి. అలాగే చలికాలంలో చల్లటి నీళ్ళల్లో ఉండి ఆవిడ తపస్సు చేసింది. వర్షాకాలంలో ఎక్కడైతే ధారల్లా వస్తుందో అక్కడ ఉండి తపస్సు చేసింది. అంటే ఎంతో ఘోరమైన తపస్సు చేయటం జరిగింది. అప్పుడు ఎవరు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారు. సో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి చెప్తారన్నమాట. ఓ వృంద, నీకొక విషయం చెప్తాను, ఒక వృత్తాంతం చెప్తాను విను అని చెప్తారు. ఏంటంటే, స్వామి యొక్క ఒక నిత్య పార్షదుడు శ్రీధామ అని ఒక అతను ఉంటారు కదండి. శ్రీధామ కూడా శంఖచూడుడి కింద రావటం జరుగుతుంది. రైట్. దాన్ని ఆయతన్ని జలంధర అని కూడా అంటారు. శంఖచూడ అని బ్రహ్మ వైవర్తపురం శంఖచూడ అని పెట్టడం పేరు ఇవ్వడం జరిగింది. ఆ శంఖచూడ కింద రావటం జరిగింది. సో ఈ శంఖచూడ కింద ఆ శ్రీరాముడు ఏ విధంగా వచ్చాడు అన్న వృత్తాంతం కూడా మనకి ఇక్కడ బ్రహ్మదేవుడు ఆవిడకి వివరిస్తారు. నీకు తెలియని విషయం కాదు, బట్ నేను మళ్ళీ చెప్తున్నా అని చెప్తా. ఎప్పుడైతే మనకి చెప్పుకున్న నవద్వీప ద్వామ మహత్యలో మనం చెప్పుకున్నాం ఒకసారి, ఎప్పుడైతే విరజాదేవితో స్వామి కూడి లీల చేస్తున్నప్పుడు, అది గోపికలందరూ వెళ్ళి ఎప్పుడైతే శ్రీమతి రాధారానికి చెప్తారో, శ్రీమతి రాధారాణి వెళ్ళి చాలా కోపం తెచ్చుకుంటుంది ఆవిడ విరజా నదితో ఉండటంతో. కోపం తెచ్చుకోవటం కారణంగా శ్రీమతి రాధారాణి చాలా కోపంగా అక్కడికి వస్తున్నప్పుడు విరజా నది ఏమవుతుంది, విరజా గోపిక ఏమవుతుంది, నది కింద తయారైపోతుంది అనమాట. నది కింద అయిపోతుంది. ఆ తర్వాత శ్రీమతి రాధారాణి ఒక మాన్ లీల, అంటే శ్రీకృష్ణ భగవాన్ మీద కోపం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. శ్రీమతి రాధారానికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. మాంహి పౌరుషం రూపం కృష్ణ అని చెప్పి శ్రీమతి రాధారాని చెప్తారు కదండి. స్వామి యొక్క అంతరంగిక హ్లాదిని పొటెన్సీ శ్రీమతి రాధారాణి కదండి. వాళ్ళిద్దరికి ఎటువంటి తేడా లేదు. ఎన్నెన్నో అద్భుతమైన రసాస్వాదన కోసం వాళ్ళు ఇద్దరి కింద అవుతారు, మళ్ళీ వాళ్ళిద్దరు ఒక్కడి కింద అవుతారు చైతన్య మహాప్రభు అవతారంలో కదండి. సో ఈ విధంగా ఆవిడ ఎప్పుడైతే ఈ మానలీల అనేది జరుగుతుంది, సో అప్పుడు ఏమవుతుంది, అక్కడే స్వామి యొక్క పార్షదుడైన శ్రీరాముడు ఉంటాడు. సో శ్రీరాముడు చూస్తాడు స్వామిని ఆ విధంగా కోపంలో శ్రీమతి రాధారాణి ఒకటి అలా అనటం, ఇవన్నీ ఆయన కొంచెం తట్టుకోలేడు అనమాట. తట్టుకోలేక మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఏమంటాడు, సో వేదాలన్నీ గ్లోరిఫై చేస్తూ ఉంటాయి, ఈ భౌతిక ప్రపంచంలో మహామాయ వంగి 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 నమస్కారాలు సమర్పిస్తూ ఉంటుంది, స్వామి ముందు రావడానికి కూడా ఆలోచన చేస్తుంది. అటువంటి స్వామిని మీరు నిందిస్తున్నారు. సో మొత్తం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. మీరు కూడా ఈ యొక్క సురేశ్వరి కదండి, ఈ యొక్క అందరికి కూడా దేవి ఎలా అయ్యారు, స్వామి యొక్క కరుణ కారణంగానే అయ్యారు. సో ఏదైతే జరుగుతుందో మొత్తానికి కారణుడు ఆయనే. సో అటువంటి ఆయన ఈ విధంగా మీరు నిందించకూడదు అని చెప్పి ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నారో శ్రీమతి రాధారాణి కొంచెం కోపం వస్తుంది. నాకు తెలియందా స్వామి విషయం నువ్వు చెప్తున్నావా, నువ్వు ఎటువంటి వాడు, రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు కూడా దేవాది దేవుడు తండ్రిని పొగుడుతున్నావు, తల్లిలో ఎప్పుడు లోపాలు ఎతుకుతున్నావు, కాబట్టి నువ్వు రాక్షసుడు అయిపో అని ఆవిడ చేయటం జరుగుతుంది. చూడండి, ఇది కూడా స్వామి యొక్క లీలలో భాగమే. ఎప్పుడైతే ఈవిడ ఇలా అంటుంది, పాపం శ్రీరాముడు స్వామికి నమస్కరిస్తాడు, ఏడుస్తూ ఉంటాడు, ఈ విధంగా నాకు జరిగింది అని. ఇప్పుడు స్వామి చెప్తారు, లేదయ్యా నువ్వు శంఖచూడు కింద వెళ్తావు, ఆ తర్వాత మళ్ళీ తులసిని వివాహం చేసుకుంటావు, మళ్ళీ వచ్చేస్తావు అని చెప్తారు. మరి అప్పుడు శ్రీమతి రాధారాని అనుకుంటుంది, అయ్యయ్యో శ్రీరామ ఆగు, నేనేదో అలా అనేసాను అంతే, అదేం పెద్ద లేదయ్యా రావయ్యా అంటే, అప్పుడు స్వామి చెప్తారు, ఒక్క నిమిషంలో వచ్చేస్తాడు, ఒక సెకండ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక సెకండ్ అంటే చాలా సమయం కదండి. సో ఒక సెకండ్ లో వచ్చేస్తాడు శ్రీమతి రాధారాణి, ఏం లేదు. ఇదంతా కూడా అద్భుత లీల జరుగుతోంది. ఎందుకంటే తులసి వెళ్లాల్సి ఉంది, తులసి ఒక అద్భుతమైన లీల జరగాల్సింది. సరే అయితే వెళ్తారు. అప్పుడు ఆయన శంఖచూడుడి కింద వచ్చాడు, ఆయన నిన్ను వివాహం చేసుకోవాలి ఆయన ఇష్టపడ్డాడు అప్పుడు. సో అది ఇప్పుడు జరుగుతోంది. సో ఆల్రెడీ నేను అక్కడ వరం ఇచ్చి వచ్చాను. ఎందుకంటే ఈ యొక్క శంఖచూరుడు ఎవరు అంటే, మనకి కశ్యప ముని దక్ష ప్రజాపతి యొక్క 13 మంది పిల్లల్ని అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అందులో ఒక ఆవిడ ఎవరు, ధను కదండి. సో వాళ్ళకి పుట్టిన సంతానం ఎవరు, విప్రచిత్త. విప్రచిత్తకి ఒక సంతానం పుడతారు, దంభ. ఆయన రాక్షసుడు అయినప్పటికీ కూడా కృష్ణ భగవాన్ యొక్క భక్తుడు. ఆయన కూడా ఎంతో పుష్కర తీర్థ శాస్త్రంలో ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే
అప్పుడు కృష్ణ భగవాన్ ప్రత్యక్షమై ఏం కావాలయ్యా అంటే నాకు నీ భక్తుడు పుత్రుడు కింద కావాలని అడగటం జరుగుతుంది. అప్పుడు స్వామి చెప్తారు, నా భక్తుడు కాదు, నా నిత్య పార్షదుడు ఆ శ్రీరాముడే వస్తాడు శంఖచూడుడి కింద, నీకు పుత్రుడి కింద అంటం జరుగుతుంది. అప్పుడు శంఖచూడుడు జన్మించడం జరుగుతుంది. అప్పుడు జన్మించిన తర్వాత ఆయన కూడా ఒక 1000 సంవత్సరములు తపస్సు చేస్తారు పుష్కర తీర్థంలో. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది, నేను తులసిని ఈ విధంగా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వృందాన్ని. సరే అయితే అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇస్తారు ఆయనకి. సరే అయితే చేసుకోవచ్చు. ఆవిడ ఇప్పుడు బద్రికాశ్రమంలో ఉన్నది. ఆవిడ కూడా తపస్సు చేస్తోంది. నేను ఇప్పుడు వెళ్ళి వృందకి కూడా ఈ విషయం చెప్తాను అని చెప్తారు. సో ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఒక మంచి కవచం అనేది ఇస్తారు. సర్వ మంగళ కవచం బ్రహ్మదేవుడు. ఇది ఉన్నంతసేపు కూడా నువ్వు విక్టోరియస్, యుద్ధంలో అసలు నిన్నెవ్వరూ జయించలేరు అని ఒక సర్వ మంగళ కవచం ఇచ్చి ఆయన బ్లెస్ చేసి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళి బద్రికాశ్రమం వాడటం జరుగుతుంది. తులసి మహారాణి కలవటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎంతో అద్భుతమైన డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే స్వామి యొక్క పార్షదులు ఇద్దరు కూడా, ఇద్దరు భక్తులు ఒక చోట చేరారు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? కృష్ణ కథ కదండి. సో మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి చెప్తారు, మీరిద్దరు వివాహం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు వివాహం చేసుకోవటం జరుగుతుంది. స్వామి చెప్తారు వృందాదేవికి, నువ్వు శంఖచూడని చేసుకుంటావు, తర్వాత ఏదైతే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆ చతుర్భుజ నారాయణ చేసుకోవాలి కదా, అది కూడా ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఎంతో అద్భుతమైన లీల కూడా జరగబోతోంది మీ ఇద్దరి మధ్యలో అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఈ విధంగా శంఖచూడుడి పట్ల ఆవిడ ఎంతో కూడా ఆవిడ పత్ని ధర్మాన్ని నిభాయిస్తూనే ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు కూడా ఆవిడ ఆరాధన చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈవిడ యొక్క పత్ని ధర్మం, ఆవిడ యొక్క పత్ని ధర్మం వచ్చిన బలం, అలాగే ఆవిడ ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువుకి ఆరాధన చేయటం కారణంగా శంఖచూడుడు చాలా చాలా శక్తిమంతుడు అయిపోతాడు. ఎంత శక్తిమంతుడు అయిపోతాడంటే మొత్తం అన్ని లోకాలను ఆయన జయించేంతగా అయిపోతాడు. స్వర్గాధిపత్యం కూడా తీసుకుంటాడు కదండి. సో అప్పుడు దేవీ దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి నుంచి మళ్ళీ వాళ్ళందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్తారు. సరే అయితే సో ఇప్పుడు పరమశివుడిని నుంచి ఒక వర్తమానం వెళ్తుంది. పరమశివుడు ఒక వర్తమానం పంపిస్తాడు. ఎవరితో? ఒక గంధర్వుడు ఉంటాడు. ఆయన ఎవరు? పుష్పదంత. ఎందుకంటే డైరెక్ట్ గా యుద్ధం కాదు కదా, ముందు మాట్లాడాలి. ముందు మాట్లాడి శంఖచూడుడు ఒప్పుకుంటే స్వర్గాన్ని మళ్ళీ రిటర్న్ చేసేస్తే యుద్ధం అవసరం లేదు. దానికోసం యుద్ధం ఎందుకు? ఎందుకంటే పరమశివుడికి కూడా తెలుసు శంఖచూడు ఎవరు? స్వామి యొక్క నిత్య పార్షదుడు, చాలా శక్తిమంతుడు. సో పుష్పదంతా వచ్చి చెప్తారు. పుష్పదంతా చెప్పిందంతా వింటాడు ఆయన. విని లాస్ట్ లో నేను వస్తాను పరమశివుడితో నేను మాట్లాడతాను కదండి. సో ఇదంతా విషయం మళ్ళీ వృందాదేవికి చెప్తారు. అప్పుడు ఆవిడ వృందాదేవి చాలా అయ్యో ఎంత శక్తిమంతుడైన పరమశివుడితో యుద్ధం ఎందుకండి అంటే, లేదు లేదు క్షత్రియుడిని వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఆవిడ్ని తులసిదేవిని ఆవిడ్ని ఒప్పించి శంఖచూడుడు పరమశివునితో డిస్కషన్కి వెళ్ళటం జరుగుతుంది. సో అప్పుడు డిస్కషన్ అవుతుంది, మీరు చెప్పిన శాంతి మంత్రం అంతా బాగుంది, కానీ నేను క్షత్రియుణ్ణి, సో యుద్ధం చేద్దాం, యుద్ధం చేసి అప్పుడే డిక్లేర్ చేసుకుందాం అని చేయటం జరుగుతుంది. పెద్ద యుద్ధం డిక్లేర్ అవ్వబడుతుంది. ఎన్నో అక్షోహిణుల సైన్యం ఉంటుంది మన శంఖచూడుడి దగ్గర. అద్భుతమైన యుద్ధం, ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇటు సైడు పరమశివుడు, మొత్తం ఈ యొక్క కార్తికేయుడు కదండి, గణేశుడు, దుర్గామాత, కాళీదేవి అందరూ కూడా యుద్ధంలో ఉంటారు. యాక్చువల్గా కాళీదేవి ఎన్నెన్నో ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటుంది. బట్ ఆకాశవాణి చెప్తుంది, ఆయనకున్న సర్వ మంగళ కవచం ఉన్నంత వరకు తను సంహరించబడడు కదండి. పరమశివుడు కూడా త్రిశూలం ఉపయోగిస్తూ ఉంటారు. బట్ బ్రహ్మదేవుడి యొక్క వరం కారణంగా తను వీరోచితంగా ఉంటాడు. సో వాళ్ళందరికీ అప్పుడు అర్థం అవుతుంది ఏం చేయాలి. తన దగ్గర ఉన్న సర్వ మంగళ కవచం మరియు వృందాదేవి యొక్క ప్రాతివ్రత్య మహిమ కారణంగా శంఖచూడుని ఎవరు ఓడించలేకపోతున్నారు. ఆ రెండు ఉన్నంతసేపు మనం ఓడించలేం అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి అర్థం అవుతుంది, ఆ యొక్క వృంద తులసి నా భక్తురాలు, నన్ను వివాహం చేసుకోవడానికి వచ్చింది. అలాగే శంఖచూడుడు కూడా నా పార్షదుడు. సో తను వృందని వివాహం చేసుకోవడానికి వచ్చాడు, ఆ విషయం జరిగిపోయింది. సో తను ఇంకా పంపించేస్తాను గోలోకం అంటారు. సో ఏం జరుగుతుంది, ఈయన ఒక బ్రాహ్మణుడి కింద వస్తారు. శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడి కింద రావటం జరుగుతుంది. బ్రాహ్మణుడి కింద వచ్చి ఈ యొక్క శంఖచూడుని దానం అడుగుతారు. దానం అడుగుతూ శంఖచూడు అడుగుతారు, ఏం కావాలో కోరుకోవయ్యా అంటే, నీ యొక్క సర్వ మంగళ కవచం నాకు కావాలి. అప్పుడు ఆయన ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్వ మంగళ కవచం ఇచ్చిన తర్వాత కూడా ఎంతో వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఏమిటి, ఆవిడ ప్రాతిపత్య మహిమ, ఆవిడ ఎంత పాతివ్రత్య మహిమ, ఆవిడ ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణు ఆరాధన చేస్తుంది. ఆ విధంగా శంఖచూడుడు ఇంకా ఇంకా దేదీప్యమానంగా శక్తివంతుడు అయిపోతూ వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు. ఎవరు ఎదుర్కోలేకపోతూ ఉంటారు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖచూడులాగా రూపాన్ని ధరించి ఆ తులసీదేవి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. సో తులసీదేవి ఆశ్చర్యపోతుంది. అప్పుడే యుద్ధం అయిపోయిందా? పరమశివుడు ఎంత శక్తిమంతుడు! సో మీరు పరమశివుని ఎలా ఓడించారు? అవన్నీ ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఆయన చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా శ్రీ మహావిష్ణువు శంఖచూడుడి రూపంలో ఉన్నాడు కదా! ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా యుద్ధం జరిగింది. ఈ విధంగా జరిగింది అయన్నీ చెప్తూ ఉంటాడు. సో కొంత సమయానికి ఆవిడ ఆ యొక్క మహావిష్ణువుని శంఖచూడుడి కింద అనుకుందావిడ. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు పతివ్రతలు కదండీ! వేరే ఒక వ్యక్తిని వాళ్ళ భర్త కింద డైరెక్ట్‌గా చూసి అంగీకరించిన వాళ్ళ పాతివ్రత్య మహిమ భంగపడుతుందన్నమాట. ఆ క్షణకాల పాతివ్రత్య మహిమ భంగ కారణంగా ఏమవుతుంది? అక్కడ త్రిశూలంతో పరమశివుడు శంఖచూడుని సంహరించడం జరుగుతుంది. అప్పుడు భటులొచ్చి చెప్తారు. "ఓ దేవి, ఓ వృందా, ఓ తులసి, శంఖచూడుడు మరణించాడు యుద్ధంలో." ఆవిడకి అర్థం కావట్లేదు. శంఖచూడుడు మరణించాడా? మరి నా ఎదురుగుంటా ఉన్న వాళ్ళెవరు? అయితే ఎవరు ఇటువంటి ఒక స్టోన్ రాతి హృదయం కలిగిన వ్యక్తివి, నువ్వు నా భర్త యొక్క రూపాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చావు, నువ్వు రాయి అయిపోతావు అని ఆవిడ శపించేస్తుంది. అలా అయిపోతుంది. అప్పుడు అందరూ దేవీ దేవతలు అందరూ వస్తారు. శ్రీ మహావిష్ణువు ఆయన ఒక చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. ఓ దేవి, నువ్వే నన్ను భర్త కింద కావాలని కోరుకున్నావు. సో అది ఇవ్వడానికే వచ్చాను. అంతేకాదు శంఖచూడుడు నా పార్షదుడు. సో ఆయన ఆల్రెడీ గోలోక బృందావనం వెళ్ళిపోతున్నాడు. సో నేను నా భార్య కింద అంగీకరించడానికి వచ్చాను. అప్పుడు ఆవిడ బాధపడుతుంది. అయ్యో! శ్రీ మహావిష్ణువుని శపించేశాను. అప్పుడు కానీ అంటారు స్వామి, నువ్వెంత పరమ భక్తురాలివి. నీ పాతివ్రత్యం ఎంతగా పాటించావు. అంతేకాకుండా నాకు అంతే భక్తి చేశావు. ఎంతో సంతృప్తి చెందాను కాబట్టి నేను దాన్ని అంగీకరిస్తున్నా ఆ శాపాన్ని. సో నేను ఈ యొక్క శాలిగ్రామం కింద హ్మ్, ఆరాధన అందుకుంటాను. అంతేకాదు నిన్ను నేను వివాహం చేసుకుంటాను. నువ్వు వైకుంఠంలో లక్ష్మి సమానంగా నువ్వు కూడా నా యొక్క భార్య కింద హోదాలో ఎప్పుడు కూడా ఆరాధన అందుకుంటావు. ఓ తులసి, ఓ వృంద. అంతేకాదు నువ్వు ఇప్పుడు ఈ యొక్క దేహాన్ని ఆమ్, ఈ విధంగా గండకి రివర్ కింద నువ్వు విడిచిపెట్టడం జరగాలి. అంతేకాకుండా నీ యొక్క శిరోజాలు ఈ తులసి యొక్క మహావృక్షం కింద అవ్వాలి. అందరూ నీ ద్వారా నా యొక్క భక్తియుత సేవలో ముందుకు వెళ్ళాలి. నీ యొక్క నీకంటే గొప్ప భక్తురాలు ఎవరున్నారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ గండకి రివర్ కింద అవటం జరుగుతుంది కదండి. ఆవిడ హెయిర్ ఏదైతే ఉందో ఆవిడే గొప్ప ఈ యొక్క తులసి వృక్షం కింద రావటం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఈ యొక్క గండకి రివర్ల స్వామి శాలిగ్రామ స్వామి కింద అవటం జరుగుతుంది అనమాట. ఆ విధంగా తులసి శాలిగ్రామ వివాహం అనేది జరుగుతుంది. స్వామి తులసి దేవిని తన పత్ని కింద ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. సో ఈ అద్భుతమైన విషయాన్ని మనందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. తులసి శాలిగ్రామ వివాహ కదండి. సో ఇప్పటికి కూడా నేపాల్లో ఆ ముక్తినాథ ప్రదేశంలో ఈ అన్నపూర్ణ కొండ దగ్గర రాళ్ళు ఏదైతే ఈ యొక్క గండకి రివర్ లో పడతాయో అవి శాలిగ్రామాల కింద అవుతాయి. ఆ గండకి రివర్ పక్కన పడినవన్నీ కూడా ఒక ఎర్ర రాయిల కింద అవుతాయి, కానీ అవేమి శాలిగ్రామాస్ అవ్వవు. అంతేకాకుండా ఏదైతే శాలిగ్రామం ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కదండి. ఏంటంటే ఎప్పుడైతే ఆ గండకిలో పడుతుందో అక్కడ ఒక క్రిమి ఉంటుందంట, వార్మ్ ఉంటుంది. అదేంటంటే వజ్రటిక్క. ఏమని చెప్తారు ఆచార్యులైన బ్రహ్మదేవుని యొక్క అవతారం అని చెప్తారు. ఆ వజ్రటిక ఏం చేస్తుంది? ఆ శాలిగ్రామాన్ని కార్వ్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది. అందుకని ఒక్కోసారి నరసింహ శాలిగ్రామ, అనంత పద్మనాభ శాలిగ్రామ కదండి, నారాయణ శాలిగ్రామ, జనార్దన శాలిగ్రామ, శాలిగ్రామస్ అని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ప్రకారం కదండి. అవన్నీ కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంతేకాదు ఎక్కడైతే 12 శాలిగ్రామములు వర్షిప్ చేయబడతాయో దాని దరిదాపుల్లో ఉన్న 12 కిలోమీటర్లు అంతా కూడా దివ్య క్షేత్రం కింద అయిపోతుంది. అక్కడ ఎవరైతే ప్రాణం విడిచిపెడతారో వాళ్ళకి ముక్తి లభిస్తుందని ఆచార్యులు చెప్పారు కదండి. సో ఈ విధంగా తులసి శాలిగ్రామ వర్షిప్ అనేది ఇప్పుడు మనం చేయటం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ యొక్క వివాహం అనేది యాక్చువల్గా ద్వాదశి నుంచి ఈ యొక్క పౌర్ణమి వరకు 5 రోజుల్లో చేస్తూ ఉంటారు. ఈ 4 రోజుల్లో చేయలేని వాళ్ళు ఈ రోజు పౌర్ణమి రోజున తులసి శాలిగ్రామ వివాహం చేస్తారు. కొంతమంది ద్వాదశి నుంచి కూడా తులసి శాలిగ్రామ వివాహం అనేది చేస్తారు. రైట్. సో ఈ యొక్క వృందాదేవి మనం ప్రార్థించుకోవాలి ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క రోజున మనం. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన లీల కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో. వృందాదేవి ఎంత అద్భుతంగా అరేంజ్ చేస్తుందంటే ఒకసారి శ్రీమతి రాధారాణి స్వయంగా కృష్ణునిచ్చి వివాహం చేస్తుందంట. తులసి కృష్ణ వివాహం కూడా జరుగుతుంది.
ఓ బృందా, నువ్వు ఎంత బాగా సర్వ్ చేస్తున్నావు స్వామిని, నన్ను ఎంతో సాటిస్ఫై అయిపోయాను అని చెప్పి ఆవిడ యొక్క మిగతా సకులందరితో కలిసి ఆయనకి వివాహం చేస్తుందంట. అదొక అద్భుతమైన లీల మనకి ఆచార్యులు చెప్తారు. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన లీల, ఎప్పుడైతే ఈ వృందావనం అంతటికి కూడా ఈ వృందాదేవి ఈశ్వరి, మనకు ఒక అద్భుతమైన లీల వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ధాన్కేలి ఫాస్ట్ టైమ్స్ అనేవి వచ్చినప్పుడు, ఈ యొక్క గోపికలు వెన్న నెయ్యి అన్ని అమ్మడానికి వెళ్తూ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ఒక కంసుడి యొక్క భటుల కింద రెడీ అయిపోయి ఆ ఉమ్, పన్ను కట్టండి మాకు అని అంటారనమాట. మేము కంసుడి యొక్క సేవకులు, మాకు పన్ను కట్టాలి. సో మేమెందుకు పన్ను కట్టాలి, మేము వ్రజవాసులం, వెన్ననయ్యాన్ని అమ్ముకుంటున్నాం, ఇవన్నీ చెప్తారనమాట. లేదు లేదు, ఈ అంతటికి కూడా ఆయనే కదా రాజు, అవన్నీ చెప్తారనమాట. చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ భగవాన్ యొక్క ఫ్లూట్ వాళ్ళు చూసేస్తారు. చూసి, ఓ కృష్ణ నువ్వా, కంసుడు భటులు కాదు ఎవరు కాదు, మమ్మల్ని అడ్డుకుంటున్నావా ఓ కృష్ణ, సరే సరే, అయినా ఓ కృష్ణ నీకెందుకు కట్టాలి, ఇదంతా కూడా వృందావని, వృందాదేవి యొక్క వనం, ఆవిడ కదా ఈశ్వరి, ఆవిడ కట్టాలి. అప్పుడు స్వామి అంటారంటే, అయితే ఆవిడ కదా ఈశ్వరి, మీ శ్రీమతి రాధారాణి కాదు కదా. ఎప్పుడైతే ఈ మాట అన్నారో స్వామి వెంటనే వృందాదేవి అందంటే, లేదు లేదు స్వామి, ఇప్పటికిప్పుడే ఈ మొత్తం కూడా శ్రీమతి రాధారాణికి నేను గిఫ్ట్ ఇచ్చేస్తున్నా. ఇక నుంచి వృందావనేశ్వరి నేను కాదు, శ్రీమతి రాధారాణి, బృందావనేశ్వరి శ్రీమతి రాధారాణికి జై. సో అప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు గోపికలు అందరూ చెప్తారన్నమాట, ఇప్పుడు మా క్వీన్, బృందావనంలో ఓన్లీ క్వీన్డమ్, రాణి యొక్క రాజ్యమే జరుగుతుంది, ఇక్కడ రాజు ఎవరు లేరు, అంతా రాణి రాజ్యమే. సో ఇప్పుడు బృందావనేశ్వరి శ్రీమతి రాధారాణి రాణి, కాబట్టి మీరందరూ ఇప్పుడు ఆవిడకి ప్రణామాలు సమర్పించారు. అప్పుడు గోపబాలులు అందరూ ఆవిడకి ప్రణామాలు సమర్పిస్తారు. చాలా అద్భుతమైన లీల మనకి ఈ గోస్వాములు రాస్తారు. దానకేలి ఫాస్ట్ టైమ్స్ అని చాలా అద్భుతమైన లీలలు జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి. సో ఈ యొక్క శ్రీమతి రాధారాణి అలాగే కృష్ణ భగవాన్ యొక్క మిలన్ సర్కార్, వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి, అది ఆధ్యాత్మిక గోలోక బృందావనంలోనే కాదు, ఈ యొక్క భౌమ గోలోక గోకులంలో కూడా, ఈ యొక్క భూలోకంలో మనకి బృందావనంలో లీలలు జరిగినప్పుడు కూడా ఆవిడ వృంద గోపి కింద రావటం జరుగుతుంది. అప్పుడు కూడా ఆవిడ మొత్తం అరేంజ్ చేస్తుంది. మొత్తం పౌర్ణమిసి యోగమాయ యొక్క సహకారంతో ఈ యొక్క లీలలన్నీ కూడా ఆ ఆ ఆవిడ ప్లాన్ చేస్తుంది అనమాట. మనం చెప్పుకున్నాం వృందావన మహత్యం అప్పుడు కూడా చెప్పుకున్నాం కదండి. ఎక్కడైతే రాధా గోవింద టెంపుల్ ఉన్నదో ప్రజెంట్ ఇప్పుడు కూడా, అది కూడా ఒక మిలన్ ప్రదేశం, రాధాకృష్ణుల యొక్క మిలన్ ప్రదేశం. అలాగే గుప్తకుండ ఉంటుంది బృందావనం వృందాకుండ దగ్గర, గుప్తకుండ అని ఒకటి ఉంటుంది. మీరు వెళ్తే అప్పుడు ఒక బృందాదేవి టెంపుల్ అనేది ఉంది అక్కడ, దాని కింద ఒక గుప్తకుండ ఉంటుంది, అక్కడ మన పూజారిని అడిగితే చూపిస్తారు. అది కూడా రాధాకృష్ణుల యొక్క మిలన్ ప్రదేశం కలండి. అలాగే రాధాకుండ కూడా రాధాకృష్ణుల మిలన ప్రదేశం. ఈ మూడు ప్రదేశాల్లో కూడా యుగల సర్కార్ రాధాకృష్ణులు మిలనమయ్యే ప్రదేశం భౌతిక బృందావనంలో కూడా కదండి. సో అప్పుడు ప్లానింగ్ అంతా ఎవరు చేస్తారంటే బృందాదేవి అంతా ప్లాన్ చేస్తారనమాట. సో మనం ఈ యొక్క వృందాదేవిని కార్తీక మాసంలోనే కాదు, తులసి శాలిగ్రామ వివాహ రోజే కాదు, నిత్యం నిత్యం కూడా సేవించుకోవాలి. మనకి స్కంద పురాణంలో, మన ఏకాదశి రోజున కూడా మీకు ఆ విషయం చెప్పాను. స్కంద పురాణంలో ఒక విషయం ఇవ్వబడింది. తులసిని మనం 9 విధాల ఆరాధన చేసుకోవచ్చు. 9 విధాల 9 విధానాలు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు శాశ్వతంగా హరి యొక్క ధామంలో ఉంటారంట. ఏమిటా 9 విధానాలు? ఒకటి, ఆవిడ్ని చూడటం, ఆవిడ యొక్క రూపాన్ని చూడటం. ఇంకోటి రెండోది ఏంటి, ఆవిడని స్పృశించటం, ఆవిడ మీద మెడిటేషన్ చేయటం, ఆవిడ యొక్క కథని వేరే వాళ్ళకి చెప్పటం కదండి. అలాగే ఆవిడని గుర్తు చేసుకోవటం, ఆవిడ మీద మెడిటేషన్ చేయటం, ఇంకోటి ఏంటి, ఆవిడని ప్రార్థించటం, ఆవిడకి ప్రణామాలు సమర్పించటం, ఆవిడ ప్లాంట్ చేయటం, మళ్ళీ ఇంకొక వేరే తులసిని మనం ప్లాంట్ చేయటం కదండి, ఆవిడకి వాటర్ పోయటం ప్రతినిత్యం, ఆవిడకి అర్చా విధానంతో అర్చన చేయటం, అలాగే ఆవిడ కథ గురించి శ్రవణం చేయటం. ఈ 9 విధానాలు ఎవరు చేస్తారు? స్కంద పురాణంలో ఏం చెప్పబడుతుంది? అటువంటి వ్యక్తి ఎటర్నల్ గా, శాశ్వతంగా వైకుంఠ ధామంలో ఉండడానికి అర్హుడవుతాడంట. మనకి ఈ యొక్క తులసి హారతి రోజు నిత్యం ప్రార్థిస్తున్నాం. మార్నింగ్ కూడా మీ అందరూ ఆల్మోస్ట్ ఒక 30 మంది జాయిన్ అయ్యారు కదండి. తులసి హారతి మీ అందరు కూడా దర్శించారు. అప్పుడు కూడా చాలా అద్భుతంగా మనం తులసి కీర్తన పాడతాం. ఏం పాడతాం? నామో నమః తులసి కృష్ణ ప్రేయసి, నామో నమః
రాధా కృష్ణ సేవా పవో ఏయాభిలాషి. మనం ఆవిడ ప్రార్థిస్తున్నాం, నామో నమ తులసి కృష్ణ ప్రేయాసి. ప్రేయసి, నువ్వు చాలా ప్రియమైన దానివి ఆ శ్రీకృష్ణ భగవానికి. ఏమని చెప్తున్నాం? నీకు నా ప్రణామం, నమో నమః, నీకు నేను ప్రణామాలు సమర్పిస్తున్నా. మరి ఏం అడుగుతున్నాం ఆవిడ్ని? రాధాకృష్ణ సేవాపవు ఏయాభిలాషి. నా అభిలాష ఏమిటి? ఆ శ్రీ రాధాకృష్ణుల సేవా భాగ్యం పొందాలన్నదే నా ఆశ. సరే అయితే నన్నెందుకు అడుగుతున్నావు అని అడగచ్చు ఆవిడ బృందాదేవి. సరే అయితే ఎవరైనా వెళ్ళి అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు అని అడిగితే కనుక మనం చెప్తున్నాం, చతో మారసారణలో తరవంచ పూర్ణ హోయ్ కృప కోరి కోరో తరే బృందావనవాసి. ఏమంటున్నావు? జ్యోతోమర సోరణలోయ్, ఎవరైతే నేను శరణ తీసుకుంటారో తారవంచ పూర్ణహోయ్, అన్ని వరాలు తీరుస్తా ఉంటామా నువ్వు. అందుకని నిన్ను అడుగుతున్నా, కృప కోరి దయచేసి కోరోతరే బృందావనవాసి. ఆ నీ కృప ఎవరి మీద అంటే ఉంటే వాళ్ళు బృందావనవాసులు చేస్తావు. అందుకని నిన్ను అడుగుతున్నానమ్మా. వేరే వాళ్ళని ఎవరైనా అడగచ్చు, కానీ నిన్నే ఎందుకు అడుగుతున్నా? నువ్వు అన్ని కోరికలు తీరుస్తావంట అందరివి. అంతేకాకుండా నీ కృప ఉంటే వాళ్ళు వృందావనవాసులు అవుతారు. ఆవిడ కృప లేకుండా మనం వృందావనంలో అడ్డుకు కూడా పెట్టలేం. సరే అయితే వృందావనం వచ్చి ఏం చేస్తావయ్యా అని ఆవిడ అడిగితే మనం చెప్తున్నాం, మోరయే విలాస్ కుంజే దియోవాస్ నయనే ప్రియో సదా జుగలరు పరాసి. బృందావనంలోకి వచ్చి ఏం చేస్తానమ్మా? ఇంకా ఏం చేస్తావంట? ఎవరైతే నీ కృప ఉంటే గనక ఆ విలాస కుంజంలో ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు దర్శించుకుంటాను నేను. అదే నా కోరిక. ఏం చేస్తాను ఇంకా మహా అయితే? నేను వాళ్ళ లీలల్ని దర్శించుకుంటాను. అంతేకాదు ఆ యొక్క గోపికల వెనకాల వెనకాల వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సేవలు చేసుకుంటూ మీ యొక్క లీలలు, అద్భుతమైన లీలలు నేను దర్శించుకుంటాను. అందుకని ఇంకా ప్రార్థిస్తున్నారు, ఏ నివేదనదారు సకీరను గత కరో సేవాధికార దియే కోరో నిజ దాసి. నీ యొక్క దాసురాల కింద చేసుకో, నీ యొక్క దాసుని కింద చేసుకో తల్లి. ఈ వ్రజధామంలో గోపికలను అనుసరించి నేను సేవలు చేసే విధంగా నన్ను ఆశీర్వదించు. ఇంకేమంటున్నాం? ఇంకేమంటున్నాం? సేవాధికార, భగవత్ సేవను చేసే అవకాశాన్ని, అధికారాన్ని కల్పించు తల్లి. ఎందుకంటే ఆవిడ శాంక్షన్ లేకుండా మనం అందులో అడుగు పెట్టలేం కాబట్టి. ఇంకేమంటున్నారు? దీన కృష్ణ దాసే హో ఏ జనమురహో శ్రీరాధా గోవింద ప్రేమే సదజన బాసి. దీన కృష్ణదాస. ఎవరు పాడుతున్నారు ఇదంతా? కృష్ణదాస్ కవిరాజు గోస్వామి పాడుతున్నాడు. దీన కృష్ణదాస. చాలా అతి తక్కువైన ఈ యొక్క కృష్ణదాసుని నేను ప్రార్థిస్తున్నా. ఏ జన మోరహో శ్రీరాధా గోవింద ప్రేమ సదజన వాసి. దీనుడినైన ఈ కృష్ణదాసుని ప్రార్థిస్తున్నాడు తల్లి. దేనికోసం? శ్రీ రాధా గోవింద ప్రేమ సదజన సదా, ఎప్పటికీ కూడా, ఎప్పుడు కూడా, సర్వదా ఎలా ఉండాలంట? శ్రీ శ్రీ రాధా గోవిందల ప్రేమలో మునిగి తేలాలని నిన్ను ప్రార్థిస్తున్నా. సో మనం ఎప్పుడు కూడా ఇటువంటి మూడుతో ఆవిని ప్రార్థించాలి. మనం తులసి హారతి చేస్తున్నప్పుడు మన మూడు ఈ విధంగా ఉండాలి. ఆవిని ప్రార్థించాలి. మీ యొక్క కరుణ లేకుండా నేను బృందావనంలో అడుగు పెట్టలేను తల్లి. సో మీ యొక్క కరుణ ఉంటే నేను కూడా బృందావన వాసిని అవుతాను కదండి. నేను కూడా వెళ్ళి ఆ గోపికల ఫాలో, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో డైరెక్ట్ గా చేస్తాను అడగట్లేదు. గోపికల అడుగు జాడల్లో వాళ్ళు సేవ చేస్తూ నీ యొక్క విలాస కుంజంలో రాధాకృష్ణుల యొక్క అద్భుతమైన లీలలు నేను దర్శిస్తానమ్మా. ఎందుకని అడుగుతున్నాను? నువ్వు అన్ని వరాలు ఇస్తావంట. నీ యొక్క కృప ఉంటేనే బృందావనంలో అడుగు పెట్టగలం కాబట్టి నిన్నే అడుగుతున్నాను. ఓ నమో నమ తులసి కృష్ణ ప్రేయసును, ప్రియమైన దానివి ఆ కృష్ణ భగవానికి అని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మన ప్రణామ మంత్రంలో కూడా చెప్తాం ఏమని? బృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్య చ విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. ఏమని ప్రార్థిస్తున్నాం? కేశవస్య చ, కేశవునికి ప్రియమైన వృందాదేవి, ఓ తులసీదేవి, నీవు విష్ణు భక్తిని ప్రసాదింపగలదానివి మరియు పరమ సత్యవతివి. అటువంటి నీకు నా పరిపరి ప్రణామములు. మనం వాడికి ప్రార్థిస్తున్నాం, కృష్ణ భక్తిని ప్రసాదించు తల్లి అని మనం ఆవిని ప్రార్థిస్తున్నాం.
అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనం ఏం చెప్తాం? యాని కాని చ పాపాని బ్రహ్మ హత్యది కాని చ తాని తాని ప్రాణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఏం చేస్తున్నాం? తులసి మహారానికి ప్రదక్షిణ చేయటం కారణంగా, ఒక్కొక్క అడుగు మనం వేయటం కారణంగా ఏమవుతుందంట? పాపములన్నింటితో పాటు బ్రాహ్మణ్ణి చంపిన పాపం కూడా నశిస్తుందంట. అంటే ఎన్నో ఘోరమైన పాపాల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది. ఇంత అద్భుతమైన మనకి అవకాశం, అలాగే భగవంతునికి మనం చాలా చేరువవ్వడానికి మనకి తులసి మహారాణి చాలా అవైలబుల్ గా ఉన్నారు. ఏ విధంగా అయితే అర్చామూర్తి మనందరికీ కూడా అందుబాటులో ఏ విధంగా అయితే ఉన్నారో, ఆ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క నిత్య పార్షదురాలు వృందాదేవి ఇక్కడ తులసి కింద మనందరికీ అందుబాటులో ఉండి మనందరినీ గోలోక బృందావనం తీసుకుని వెళ్ళడానికి ఆవిడ రెడీగా ఉన్నారు. సో మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి కదండి. సో అందుకనే మనం నిత్యంగా ఆవిని సేవిస్తూ ఉండాలి. ఆ 9 విధానాలు చేస్తూ కదండి. చక్కగా మనం భక్తితో సేవ చేస్తూ ఆయన ప్రార్థించాలి. దాసాను కదండి. మనం ఆవిడ ద్వారానే వెళ్తున్నాం స్వామి దగ్గరికి. ప్రార్థించాలి. ఓ తులసిమయ్య, ఓ భక్తి ప్రధాని. సో ఈ యొక్క అద్భుతమైన రోజున, తులసి శాలిగ్రామ వివాహ రోజున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఏమని అంటే, మాకు కూడా యుగల సర్కార్ ఆ యొక్క రాధాకృష్ణుల యొక్క సేవలో పాలు పంచుకునే అవకాశం, ఆ వృందావన ధామంలో అడుగుపెట్టే అవకాశం, అలాగే గురు పరంపర